వస్తున్నా రా భయ్యారా. బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. చేతి వాడిని ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదు. వాడు అదృష్టవంతుడు. మనిషి అక్కడ లోపలుంది. మనిషా మనిషా ప్రియమైన శ్రీవారికి మీ అనుమతి లేకుండా నేపాల్ వెళ్ళిపోతున్నాను. నా భర్తని తండ్రిని చేశాను, నా అక్కని తల్లిని చేశాను. మీ ఇద్దరిలో ఆనందం చూశాను. ఆ ఆనందం శాశ్వతంగా ఉండాలంటే మీ మధ్య నేనుండకూడదు. ఉంటే బాబుని చూడకుండా ఉండలేను. దానివల్ల అందరికీ సమస్యలు ఎదురవుతాయి. అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను. క్షమార్పణలతో మీ మనీషా. బాబు ఇదెలా ఉంది? బాలేదు. ఇదెలా ఉందిరా? చండాలంగా ఉంది. ఇది ఎలా ఉంది బాబు? ఇది నీ మొక్కల్లా ఉంది. ఇది ఇది కూడా బాలేదు. ఏమిటండి వీడు ఏ చూపించడం నచ్చలేదంటాడు. రెండు పీకితే నచ్చుతుంది వెలవకి. నువ్వు లారా రే, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకో. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నచ్చకపోతే ఎలా తీసుకోమంటావు? నీకో టేస్ట్. నా మీద చెయ్యొత్తావు నిన్ను. అయ్యో మీరుండండి. మరి నీకు నచ్చింది తీసుకో. వెళ్ళు. ఇది బాగుంది. వెళ్ళు. వీడు బాగుపడ్డు. పోన్లేండి, చిన్నపిల్లాడు. వీడు చిన్నపిల్లాడా? ఒక్కటి ఇస్తేనా? అయ్యా అడు చూడు. ఈ డ్రెస్ ఏంట్రా? నాకు ఈ గూర్ఖా డ్రెస్ బాగా నచ్చింది. వీడేంట్రా ఇది? నేపాల్ బిరా బ్లడ్ కా బుద్ధులు వస్తాయి. నేను తీను. ఇయ్యకపోతే అయ్యో పోన్లేండి, పిల్లాడేదో ముచ్చట పడుతున్నాడు. పుల్ల గూర్ఖాల ముద్దుగా ఉన్నాడు వెదవ. నా తల్లే గోర్ఖాలంటే నీకెంత ప్రేమమ్మా. ఈ ప్రేమను ఇలాగే కంటిన్యూ చేయమ్మా. మరి బాబు కనిపించడం లేదండి. కనపడడం లేదా? ఇంత రాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్తాడు రా? ఇక్కడే ఎక్కడ ఉంటుంటాడు. ఎదుగుదాం పదండి. రే బాబు, 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 రే బాబు, 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 రే బాబు, బాబు. ఇదిగో పిల్లాడు కనిపించక టెన్షన్ పడుతుంటే డ్రిల్ మాస్టర్ విజిల్ ఏంటి? నేను ఎక్కడ విజిలేశాను రా? ఏమండి మరి చూడండి. హలో అంకుల్. యా బేటా. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. అవును, నా వేషం వేసుకున్నావే. నాకు ఇది బాగా నచ్చింది. ఆచా ఆచా బేటా, ఇంత రాత్రి అయింది, నీకు నిద్ర రావడం లేదు? అదేంటో అంకుల్, నాకు పగలు నిద్ర వస్తుంది, రాత్రిళ్ళు నిద్ర రావట్లేదు. టికెట్ పడితే ఈ వేషం వేసుకుని లాఠీతో తలుపుల్ని గేట్లని కొట్టుకుంటూ విజిల్ వేసుకుంటూ వీధులన్నీ తిరగాలనిపిస్తుంది. అది మా గుర్కల పని బేటా. అది నేను గూర్ఖా అవుతాను. ఇక్కడేం చేస్తున్నారా? గూర్ఖా అంకుల్ తో మాట్లాడుతున్నా. వాడితో నీకేం పని? మాకు లక్ష్యం ఉంటాయి, నీకెందుకు మధ్యలో? నాకెందుకా? ఒక్కటి నన్ను ఓయంటావు. వీడు అసలు వీడికి గోర్ఖా బుద్ధులు ఎట్ట వచ్చినాయి అబ్బా? అంటే ఆ రోజు హాస్పిటల్ గోర్కప్పులు పాలు తాగాడు కదా, ఆ లక్షణాలు వచ్చి ఉంటాయి. మరి ఒక్కసారి పాలు తాగితేనే గోర్ఖా లక్షణాలు వచ్చేసినప్పుడు ఏడాది పొడుగుత ఆవు పాలు తాగాడు కదా, మరి ఆవు లక్షణాలు వచ్చేసి అంబా అని ఎందుకు అరవట్లేదు? అంటే ఇప్పుడు ఏం నువ్వు అనేది? నా అనుమానం వీడు ఖచ్చితంగా ఏ గోర్ఖా వాడుకో పుట్టుంటాడు. చిచి, గోర్ఖాకి ఎందుకు పడతాడు? గోర్ఖా అమ్మాయికి ఆంధ్ర అబ్బాయికి పుట్టుంటాడు. అచ్చా, ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బచ్చా? ఏదో అంచనా వేసి చెప్తున్నాను. సర్లేండి, గూర్ఖా పిల్లాడితే పెంచకుండా మానేస్తావా? వాడెవడికి పుట్టినా మన బిడ్డే. చాలా కరెక్ట్ గా చెప్పావు. పద. లేదు, ఎక్కడో ఏదో తంతుంది. పట్టుకుంటా. చూడండి మావయ్య, ఒంటి మీద మొలతాడు ఉంచుకోవడం లేదు, కడతానంటే కట్టించుకోవడం లేదు. రామా, మగపిల్లలు మొలతాడు లేకుండా ఉండకూడదురా. నాన్నా, ఏంటి నాన్న? కొంచెం ఇటు వస్తావా నాన్న? దేనికి నాన్న? నీతో అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడాలన్నా. దేశ రాజకీయాలే సరిగ్గా అర్థమై చావట్లేదు. ఇవి చాలా తేలిగ్గా అర్థమవుతాయి. రా. ఏంటో చెప్పు. చిన్నప్పుడు మా నాన్న మొలతాడు కట్టించుకోకుండా తిరిగేవాడని మా అమ్మ చెప్పింది. సేమ్ ఏజ్ లో నేను కట్టించుకోలేదని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు ఆ మొలతాడు కదా ఎవడడిగాడు? చెప్పేది వినో. చిన్నప్పుడు నువ్వు మొలతాడు కట్టించుకోలేదు, ఎప్పటికీ లేదనుకో. ఇదిగో, నాకు మొలతాడు కట్టాలి నీకంత సరదాగా ఉంటే కట్టేసి కథలు చెప్పుకో. చెప్పేది పూర్తిగా వినో.
ఇప్పుడు నీ పెంపుడు కొడుకు కూడా మొలతాడు కట్టించుకోవట్లేదు వై వై అంటే మన ఇంట వంట లేదు కాబట్టి కాదా మనం కట్టించుకోలేదంటే బ్లడ్ రిలేషన్ ఏడిచింది కాబట్టి వారసత్వం వచ్చింది. మరి ఏ రిలేషన్ లేని వాడెందుకు మొలతాడు కట్టించుకోవట్లేదు? క్యా మతలబ్ హై? నో మతలబ్ హై. బ్లడ్ రిలేషన్ లేకపోయినా బెడ్ రిలేషన్ ఏడ్చింది కాబట్టి వాడికి అలవాటు వచ్చి ఉంటుంది. అచ్చా ఆ. అయితే ఒక్కసారి ఇటు చూడు. చీ, 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 చీ. నువ్వేమన్నా రంగిళాలో ఊర్మిళ అనుకుంటున్నావా? డ్రాయర్లు అవి చూపిస్తున్నావు. నేను చూడమంది డ్రాయర్ కాదు, మరి తామరా తామరా గజ్జి కాదు. సరిగ్గా చూడు. ఏ క్యా హై? ఏ పుట్టుమచ్చా హై. కాదా ఇది క్యా హై? ఇది కూడా పుట్టుమచ్చా హై. నా మచ్చ నీకెలా వచ్చింది బాబు? నువ్వు నా బాబు కాబట్టి బాబు. కదా బాబు? అవును బాబు. ఎదరావు బాబు. ఆహా. రా. రా. వాట్ ఈస్ దిస్ దిస్? ఇస్ ఆల్సో పుట్టుమచాస్. కాదా నేను నీ తండ్రిని కాబట్టి నా మచ్చ నీకు వచ్చింది. సేమ్ స్పాట్ లో సేమ్ మచ్చ వీడికి ఎలా వచ్చింది? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. మనలాగే వాడి తండ్రి కూడా మచ్చ ఉండొచ్చు కదా. వాడి తండ్రి ఎవరు? కౌన్ హై? వాళ్ళ అమ్మని అడిగితే తెలుస్తుంది. వాడి అమ్మ ఎవరు? కౌన్ హై? ఇట్రా ట్యాంక్ బండ్ మీద చిలక జోసం గాడు ఉంటాడు. ఈ అద్రుపై తీసుకెళ్లి వాడికి వాడు చెప్తాడు. చిలక జోస్యం గారు చెప్పడరా. నీ పిలకను పట్టుకుని రెండు పీకితే ఆడు చెప్తాడు. ఏమిటి? నీ సమాధానాలు పరమ రొటీన్ అయిపోతున్నాయట. ఈసారి నువ్వు ప్రశ్నలు చదువు, నేను సమాధానాలు చెప్తాను. డాక్టర్ నేనా నువ్వా? ఈ మాత్రం బోర్డు ప్రశ్న సమాధానం చెప్పడానికి డాక్టరే కానక్కర్లేదు. కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడని చెప్పొచ్చు. నువ్వు చదువు, నువ్వు రాయ్, దూరంగా నిలబడు. సరే చెప్పు చూద్దాం. గన్నవరం నుంచి అన్నవరం అరుణ. ఆ. అన్నయ్య ఆ. నాకింకా పెళ్లి కాలేదు. ఆ. గర్భం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? పక్కలో ఎవరు లేకుండా ఒక్కదాన్నే పడుకోమని చెప్పు. ఆ? ఓకే. దువ్వ నుండి గువ్వ గోపాలం. ఆ. బెదరు. ఏంటి బ్రదరు? నా వయసు 20 సంవత్సరాలు. ఆ. నన్ను 3 బిడ్డల తల్లి కోరుకుంటుంది. ఆ. కలిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఆవిడ 4 బిడ్డలకు తల్లి అవుతుంది. ఈ బెదరేమో ఓ బిడ్డకు తండ్రి అవుతాడు. నువ్వు రాయ్. పెద్దాపురం నుంచి మెంతికూర వెంకటేశ్వరరావు గారు. రే, హలో బాబాయ్, రండి. ఏంటి ఇలా వచ్చారు? ఏంటి విశేషాలు? మా శ్రీరామ్ గారు ఈ మధ్యన అదోలా ఉంటున్నాడు రా. ఒకసారి ఆసుపత్రి తీసుకురాపోయారా? టెస్ట్ చేస్తాను. ఏం వద్దులే, అసలు విషయం ఏంటని గట్టిగా నిలదీస్తే నిజం చెప్పాడు రా. ఆ? ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకుని మీకు నిజం చెప్పేశాడా? ఇప్పుడు మరి బిట్టి బిట్టిగా చెప్పాడా? ఫుల్ గా చెప్పేశాడా? ఫుల్లుగా చెప్పేశాడు. ఏది నేపాల్లో మనిషిని పెళ్లి చేసుకోవటం, కాపురం చేయటం, అది కూడా చెప్పేశాడా? ఒక పెళ్లి కాపురం ఏంట్రా, అది కూడా చెప్పేశాడు. ఏంటి మనిషాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం, హాస్పిటల్లో మనిషాకు పుట్టిన బిడ్డని వేరే వాళ్ళకి పుట్టిన బిడ్డని నమ్మించి సీతకు దత్త చెప్పటం, మనిషా తిరిగి నేపాల్ వెళ్ళిపోవటం, ఈ విషయాలన్నీ చెప్పేశాడండి. వాడేవి చెప్పలా, అన్ని నువ్వే చెప్పేశావు. హలో. నేను మనిషాని. నువ్వా? ఏమైందండి? అబే ఏం లేదు. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు? దూరం కదా వినపడదని. నేను మాట్లాడుతున్నది నేపాల్ నుంచి కాదు, ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి? మీ ఆఫీస్ కి ఎదురుగా ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి. ఎదురుగా ఉన్న బూత్ నుంచా? ఇదిగో నువ్వు అక్కడే స్టడీ. ఇదిగో నువ్వు అక్కడే స్టడీగా ఉండు, వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఇదేంటి మనిషా ఇంత సడన్ గా వచ్చేసావు? సడన్ గా ఏం రాలేదు, నేనే తీసుకొచ్చా. నాన్న నీకు మనిషి ఎలా తెలుసు? నీ తోగ్గాన్ని 2 పీకితే నీ నేపాల్ స్టోరీ మొత్తం కక్కాడు. నిన్ను తండ్రిని చేసి మన వంశాన్ని నిలబెట్టిన తల్లిని ఒంటరిగా వదిలేస్తావా? మనం ఉండగా తను అనాథగా బతకాలా? ఏం చేయను మరి? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. మనీషా నా కోడలుగా నా ఇంటికి రావాలి. ఇంటికా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. సీత ఇంట్లో ఉండగా ఎలా కుదురుతుంది? ఐ డోంట్ నో, తను రావాలంతే, లేదా టీవీ టవర్ పైకెక్కి దూకి చస్తా. అది కాదు నాన్న, ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది? నాకు 10 రోజులు టైం ఇవ్వు. సరే, అంతవరకు తను ఎక్కడ ఉంచుతా? గిరి ఇంట్లో ఉంచుతా. ఏమండి, బాబు ఎలా ఉన్నాడు? వాడిని చూడాలని ఉందండి. రేపు స్కూల్కి తీసుకొస్తాను, అక్కడ చూద్దాం.